బాబు అధ్యక్షురాలు అనంతలక్ష్మి మనతో ఉన్నారు. మేడం, మీరు పోలీస్ స్టేషన్లో వైసీపీకి సంబంధించి నరేంద్ర అనే వ్యక్తిని చెప్పుతో కొట్టారు అని చెప్పేసి ఒక వీడియో వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. దాని మీద మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? అందరూ చెప్పుతో కొట్టాననేదే చూస్తున్నారు కానీ భూదేవికున్న సహనం ఆడదానికి ఉంటుంది కదా. ఆడదాని సహనం ఎందుకు కోల్పోయి ఆ పరిస్థితికి వచ్చిందో ఒక్కసారి ప్రతి ఒక్కరు మనసు పెట్టి ఆలోచిస్తే కనుక ఆ చెప్పుతో కొట్టిన సంఘటన వీడియో 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 అన్నారే కదా, వీడియోని పక్కన పెట్టండి. ఒక ఆడదాని ఆవేదన అర్థం చేసుకోండి. చెప్పు తీసి మూతి మీద కొట్టడానికి గల కారణం ఒక మహిళని తన భర్త తండ్రి ఎవరైనా పిల్లలైనా ఏమైనా అన్నా ఒప్పుకోలేనప్పుడు వేరేవాడు ఎవడో వచ్చి బండబూతులతోని వల్గర్ లాంగ్వేజ్ ఒక మహిళ పైన యూజ్ చేస్తే ఎలా ఉంటుందో దానికి నేను అది నిదర్శనంగా చూపించానే తప్పితే సహనం కోల్పోయే విధంగా మాట్లాడితేనే అక్కడ చెప్పని తీయడం జరిగింది తప్పితే లేకపోతే ఎవరో పోలీస్ స్టేషన్లో చెప్పేందుకు తీయడం తప్పు కదా అని అంటారు. రైటే, ఒక పోలీసులు అయ్యి ఉండి న్యాయం జరగలేనప్పుడు ఒక ఆర్థిక నేరగాన్ని కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు వాడిన భాష బట్టే నేను చెప్పుతో తీసుకొట్టడం జరిగింది తప్పితే ఇంకొకటి కోణంలో లేదు. ఎందుకంటే ఇది జరిగి మార్చి 2వ తారీఖున ఈ సంఘటన జరిగింది. మార్చి 2వ తారీఖు నుంచి ఏప్రిల్ 6వ తారీఖు వరకు మరి ఏం జరిగిందో అన్నది నిన్నటి జరిగిన సంఘటన వీడియో, ఎఫ్ఐఆర్ నమోదు ఇవన్నీ ఏ కోణంలో జరిగాయండి? అయితే మీరైతే ఒకసారి ఆలోచించేయండి. నా కోణంలో అయితే రాజకీయ కోణం అవ్వచ్చు, లేకపోతే పోలీసులు అన్నీ ప్రతి ఒక్కటి ప్రశ్నిస్తున్నానని నా కేసు నీరుగార్చే విధంగా ఈరోజు నిన్నటి వరకు వీడియో బయటికి రిలీజ్ అవ్వలేంది, నాకు కూడా ఇవ్వలేని వీడియోని ప్రెస్కి కానీ మీడియాకి కానీ రిలీజ్ నిన్న కదా చేశారు. సరే, ఆ నరేంద్ర అన్న వ్యక్తిని ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఏ కేసు మీద అరెస్ట్ చేశారు, ఎప్పుడు రిమాండ్కి పంపారు, అవి ప్రెస్కి రిలీజ్ చేశారా అని పోలీసులు నేను అడుగుతున్నాను. ఇవన్నీ బయట పెట్టారా? ఎందుకు రిమాండ్కి పంపారు? ఎందుకు ఏ కేసు మీద తనను అరెస్ట్ చేశారు? ఏ రోజు ఆయన పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు? ఏ రోజు ఏ దర్యాప్తు చేశారా అన్నది బయటికి ప్రెస్కి రిలీజ్ చేశారా అని నేను ప్రశ్నిస్తున్నానండి. ఈరోజు ఒక మహిళగా, ఒక ఆడదానిగా, ఒక పార్టీ కాదు, పార్టీని పక్కన పెడుతున్నాము. ఇది నా వ్యక్తిగతం సొంతం. పార్టీకి ఎందుకు కలపాలి? రాజకీయ కోణం లేకపోతే ఈరోజు మార్చి 2వ తారీఖుది ఏప్రిల్ 6వ తారీఖు వరకు ఎందుకు ఇది బయటకు రాలేదు? ఈ సంఘటన ఎందుకు బయట పెట్టలేదు అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ఎందుకు అసలు ఆయన మీద కంప్లైంట్ ఇవ్వాల్సింది? ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్? యాక్చువల్గా చెప్పాలంటే 2000 ఆ టైంలోని ఆ వ్యక్తికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆయన ఇగోండి స్వహస్తాలతోని తండ్రి కొడుకు ఇద్దరు సంతకాలు పెట్టి ఏ రోజు నాకు డబ్బులు ఇవ్వాలో ప్రతిదీ కులంకుశంగా రాసి ఆ డేట్లతో నేను రాసిస్తాను, మీకు డబ్బులు ఇస్తాను, ఇద్దరు ఆడపిల్లలతో ఉన్నావు కదా అని చెప్పిన తర్వాత నాకు హామీ ఇచ్చిన తర్వాత పరారీ అయిపోయాడండి. పరారీ అయిపోయిన తర్వాత ఒక దొంగ ఫేక్ కంపెనీ వల్ల నేను డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. బెస్ట్ బస్ యాడ్స్ అని టీవీని బస్సులో పెట్టి అది వ్యాపారం ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను మీరు కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎంతవరకు నిజం? నాదైతే మాత్రం బెస్ట్ బస్ యాడ్స్ అనే సంస్థను నిర్మించి ఆ సంస్థలో 25 లక్షలు పెట్టండి అని చెప్పి ఫేక్ కంపెనీని, ఫ్రాడ్ కంపెనీని సృష్టించి నవ్య న్యూలీ లైఫ్ అని శీలానగర్లో ఒక అపార్ట్మెంట్లోని తీసుకొని ఫ్లాట్ అక్కడ ఆ కంపెనీని చూపించడం బట్టి నేను పెట్టానండి. అంతేగాని ఈ ఉద్యోగాలకి దీనికి నాకైతే సంబంధం లేదు. 2 ఏంటంటే ఆ పర్సన్ దగ్గర 4-5 డబ్బులు కూడా పెట్టాం అదే కంపెనీకి. ఒకటి దినేష్ అనే వ్యక్తి, 2 డల్ కంపెనీలు కంప్యూటర్స్ ఉన్న వ్యక్తి, తర్వాత వెంకట్రావు అని మెయిన్ క్యాండిడేట్ సూత్రధారి పాత్రధారి ఆయనేనండి. వీళ్ళందరూ కలిపి డబ్బులు పెడితేనే నాకు కూడా వెంకట్రావు అని ఎప్పుడు చదివితేనే మనోడే నాకు తెలిసినోడు అని చెప్పి డబ్బులు పెట్టమని చెప్తేనే నేను పెట్టాను. అలా పరిచయం తప్పితే అంతకుమించి మాకెవరు సంబంధం లేదు. అలాగా మాది అయిపోయిన తర్వాత 2వ ఉద్యోగాలు అన్నారు కదా, ఆ క్యాండిడేట్లది అది వేరే అండి. అక్కడ డబ్బులు 80 లక్షలు ఎంతో మొత్తానికి నొల్లేశాడు. పోనీ నేను ఒకరితోనే ఇగోండి దాని ప్రూఫ్స్, ట్రాన్సాక్షన్స్ ఐడీస్, ఇవన్నీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఐడీస్ కొత్తూరు నరేంద్ర, కొత్తూరు నరేష్ ఆ పేరుతో ఉంటాయండి ఈ ట్రాన్సాక్షన్ ఐడీస్. ఇవి వాళ్ళవి. బాధితులు ఉన్నారు కాబట్టి ఆ బాధితుల ద్వారా ఆ రోజు ఆ క్యాండిడేట్ని పట్టుకొని తీసుకురావడం జరిగింది అని చెప్తే నేను స్టేషన్కి వెళ్ళిన తర్వాత దీనికి డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఇది ఎలాంటిది, ఇది ఇలా అంటే వల్గర్గా నేను చెప్పుకోకూడదు. ఆ విధంగా మాట్లాడేటప్పుడు నేను ఆ సంఘటన జరిగింది తప్పితే అంతకుమించి నా కేసు మీద తీసుకొచ్చి నా కేసు మీద ఎఫ్ఐఆర్ వేశారు అని చూపించమనండి పోలీసుల్ని.
అనంతలక్ష్మి ఇచ్చిన కేసు మీదే ఎఫ్ఐఆర్ కట్టి ఆయన పంపించామని చెప్పమనండి చాలు. అలాంటిది ఇదిగోండి, నేను కోర్టు జడ్జిమెంట్, నాకు జడ్జిమెంట్ వచ్చింది, కోర్టులో కేసు గెలిచాను నేను, వాడిని నాకు డబ్బులు ఇవ్వమని చెప్పింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఉన్నవాడికి సొంత ఇల్లు ఒకటే ఉంటుంది, లేనివాడికి 100 ఇల్లులు ఉంటాయి. అలాగా ఒక ఇల్లు కాదండి, తిరగలేని ప్లేస్ లేదు, పట్టుకోవడానికి ప్రయత్నం చేయలేని రోజు లేదు, దొరకలేదండి. లాస్ట్కి దొరికాడని చెప్తే ఏదో డబ్బులేనో వస్తాయని ఆశతోని వెళ్తాం, కానీ అంతకుమించి మేమేదో చంపేయాలి నరికేయాలని వెళ్ళాం కదండి. మా డబ్బులు మాకు వస్తే చాలు. ఏదేమైనప్పటికీ ఒక బాధ్యత గల పార్టీకి సంబంధించిన పదవిలో ఉండి పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎదురుగా ఒక వ్యక్తిని కొట్టడంపై చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇలా వ్యవహరిస్తున్నారు అని చెప్పి అంటున్నారు. దానికి ఏం చెప్తారు? చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి గల కారణం పోలీసులే కరెక్ట్గా వ్యవహరిస్తే చట్టాన్ని నేను చేతిలో తీసుకోవాల్సిన పనే లేదండి. ఆ చట్టాన్ని నేను కొనేసాను, పోలీసు నా అండర్లో ఉంది, పోలీస్ స్టేషన్ నా కంట్రోల్లో ఉంది, పోలీసులకి నేను మేనేజ్ చేసుకున్నానని వర్డ్స్, ఆ ఆడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయండి. అంటే చట్టం తన చుట్టాన్ని చేసుకొని ఎలా చేసుకున్నారో చెప్తాను చూడండి. నేను ఇక్కడ న్యాయం జరగట్లేదని సిపి గారి ఆఫీస్కి వెళ్ళి, సార్ ఇది సార్ పరిస్థితి అని అన్నీ చూపిస్తే సిఏ గారికి ఫోన్ చేసి కేసు నమోదు చేసామంటే చేసేసానన్నారు. రిమాండ్కి వేసేయడం అన్నీ చేసేయడం కాదు, డబ్బులు వసూలు చేయి, ఇద్దరు కాదు ఇంకో 4 కూడా ఉన్నారు కదా, ఆ ఇద్దరిని కూడా తీసుకురా, 4 మీద కేసు ఫైల్ చేయి, అప్పుడు వాళ్ళు రిమాండ్కి పంపు, డబ్బులు అడుగు, వాళ్ళ ఆస్తులేంటి వాళ్ళ బాస్తులేంటి అన్నీ కనుక్కో అని చెప్పి సిఏ గారికి సిపి గారు చెప్తే నిమ్మక నీరెత్తుగా అంత నీరు కార్చేసి నువ్వు రిమాండ్కి వెళ్ళి బయటకు వచ్చేస్తావు, డబ్బులు ఇవ్వవసరం లేదు. ఫస్ట్ రోజు ఎవడైనా జడిచినవాడు, రెండో రోజు నేను 1 రోజులు స్టేషన్కి తిరిగాను కదా, వాళ్ళు ఎన్ని రోజులు తిప్పారో అదంతా సీసీ ఫుటేజ్ నాకు కావాలి, బయటికి తీయమనండి, నన్ను నాతో ఎంత ఆడుకున్నారో, నాతో ఎంత ఇదిగా ఉన్నారో అవన్నీ బయటికి తేల్చాలి. ఆ తర్వాతే ఇది కేసు అనేది కోర్టులో తేలుతుందండి, తేలకుండా ఉండదు. నేను తప్పు చేస్తే కనుక ఏ రోజైతే తప్పు చేసినా ఆ రోజు అనంతలక్ష్మి జీవితం చచ్చిపోవడానికి రెడీ అవుతుంది, కానీ తప్పు చేయలేనంత వరకు నేను నా ఒంటి కాళ్ళ మీద నిర్భయంగా నిస్సంకోచితంగా దేనికైనా ఎంత దానికైనా నేను వెనుకాడినండి. ఈరోజు నేను తప్పు చేయలేదు కాబట్టి పార్టీని దీన్ని ఒక కోణంలో పెడుతున్నారు. ఎందుకంటే నేను ప్రతిపక్షంలో పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో, ఎంత సేవ చేశానో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఆ ప్రతిపక్షంలో చేసిన సేవకి లేకపోతే ప్రతిఫలానికి రాబోయే రోజుల్లోనే నాకు ఏమైనా నామినేటెడ్ వచ్చే అవకాశం ఉండొచ్చేమో, దానికి కుట్ర కోణంలో రాజకీయ కోణం ఉండొచ్చు, లేకపోతే పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని చేయించవచ్చు. మార్చి 2వ తారీఖున అయినప్పుడు మార్చి 2వ తారీఖున ఈ వీడియోని ఫుటేజ్ని రిలీజ్ చేసి వెంటనే ఆ రోజు కేసు నమోదు చేయొచ్చు కదండి. ఇన్ని రోజులు అవసరం లేదు, కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి తీసుకొచ్చాము అందుకే ఇన్ని రోజులు పట్టిందని అనక్కర్లేదు. స్పాట్లో ఆ క్యాండిడేట్ అక్కడే ఉన్నాడు కదా, వాడి దగ్గర నుంచి ఒక కంప్లైంట్ తీసుకొని సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయొచ్చు కదండి. కోర్టు దాకా ఎందుకు అవసరం? నేను అక్కడే కదా ఉన్నాను, నేను ఎక్కడికి పారిపోలేదు కదా. నా ఆవేదన వెనుకతున్న బాధని క్యాచ్ చేయకుండా ఒక నిందితుడిని పట్టుకొని కూర్చోబెట్టి రాచి మర్యాదలతో కూర్చోబెట్టి అక్కడ జరిగిన సంఘటన 10 నెలల నుంచి మా గాజువాక స్టేషన్లో ఏం జరుగుతుంది, మా గాజువాక సిఐకి ఎందుకు ఛార్జ్ మెమోలు వచ్చాయి, ఇవన్నీ ఎంక్వైరీ దర్యాప్తు చేయండి. లేకపోతే న్యాయం కోసం ఎందుకండి నేను స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరగడమో, అక్కడే న్యాయం జరిగితే ఇవన్నీ నాకు ఈ బాధ ఉండదు కదండి. చెప్పండి ఒకసారి, సిపి చుట్టూ ఎందుకు తిరుగుతాను నేను, సిపి గారి చుట్టూ ఎందుకు తిరుగుతాను? ఈరోజు బయటకు వచ్చి చక్కగా దజ్జాగా బయట తిరుగుతున్నారు నిర్దోషి. మాలాంటి వాళ్ళు వేలాది మంది బాధపడతాం, నిరుద్యోగ యువకులు అవ్వచ్చు, లేకపోతే మేము అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఒక MBA చేసిన కొడుకు ఇలా తయారైతే తల్లి చక్కగా లైన్లో పెట్టిందో చెప్పండి, తండ్రి మందలించాడో చెప్పండి. MBA చేసిన నా కొడుకు ఢిల్లీలో అని చెప్తున్న వాడు ఎందుకు ఎంత ఫ్రాడ్కి ఎంతగా ఆర్థిక నేరాలకి బాధితులు అవుతున్నాడో ఒక్కసారి చెప్పనండి. నేను చెప్తాను. ఈరోజు తల్లి పెంపకం తండ్రి పెంపకం వల్ల పిల్లలు ఈరోజు లగ్జరీకి అలవాటు పడి 2 కార్లు అండి, మళ్ళీని 2 కార్లు, లగ్జరీ లైఫ్ జీవితం. ఇక్కడ కాకపోతే హైదరాబాద్ విజయవాడ ఇలాగా తిరుగుతూ ఉంటే ఇంకా మా పరిస్థితి ఏంటండి? నాకేం న్యాయం జరగకపోతే రేపు పొద్దున్న సామాన్య మహిళలకు కానీ సామాన్య వ్యక్తులకు కానీ ఎక్కడ న్యాయం జరుగుతుంది చెప్పండి? ఈరోజు న్యాయం దొరక్క నేను పడిన ఆవేదన బాధ ఆ దుఃఖం ఆ రోజు కట్టెలు తెంచి ఆ రోజు నేను జరిగిన సంఘటన అది నేను ఒప్పుకుంటున్నానే. కానీ నేను ఎక్కడో ఒంటి మీద కొట్టో లేకపోతే రాడ్ ఇరిచే లేకపోతే రక్తం వచ్చినట్టు కొట్టానో చెప్పండి? ఒక చిన్న మూతి మీద తగిలిన చెప్పు దానికి ఎంత అడవడి చేస్తే నడి రోడ్డు మీద మడ్డలు మానవంగలు రేపులు అన్ని జరుగుతున్నాయి, వాటికి ఏమైపోయిందండి? సిఏని మీరు నేను తలుచుకుంటే నేను ట్రాన్స్ఫర్ చేయగలని చెప్పి అన్నారని చెప్పి సిఏ చెప్తున్నారు. ఏం చెప్తారు? సరే, ఆయనకి ఛార్జ్ మెమోలు వచ్చిన వాటి వల్ల ట్రాన్స్ఫర్ అయిపోవచ్చేమో కదా, నా వల్లే ఎందుకు అంటే అంత నేను ఒక ఎమ్మెల్యేస్కి మినిస్టర్లకే చేతకాంది నాకు చేతనవుతుందా?
చెప్పండి ఒకసారి. లా అండ్ ఆర్డర్ అంత గాజువాకలో తప్పినప్పుడు 4 ఛార్జ్ మెంబర్లు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు కదా, మాకు అంత అవసరం ఉండదు కదా. వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు చూసుకుంటారు. కానీ ఆయన ట్రాన్స్ఫర్ చేసుకున్నంత పెద్ద రేంజ్లో నేను లేను, నేను చెప్తే ట్రాన్స్ఫర్ అయినంత చిన్న రేంజ్లోనే ఆయన లేను కదా. ఈ అభియోగానికి ఆయన అన్నట్టుగా నేను ట్రాన్స్ఫర్ చేయిస్తానన్నట్టుగా ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించమని అడగాను. నేను చెప్పుతో కొట్టాను కదా, అది సీసీ ఫుటేజ్ వచ్చింది కదా. మరి ఆయన ఆడియో రికార్డు కూడా ఉంటే అది నిరూపించాలి కదా. సస్పెండ్ చేయించేస్తాను, ట్రాన్స్ఫర్ చేయించేస్తానని నా చేతిలో కనుకుంటే, నేనే ఈరోజు అలాంటి న్యాయం జరగలేని సిఐ ఉంటే నేనైతే ట్రాన్స్ఫర్ చేయిస్తాను. నేను ఏదైనా పదవిలో ఉంటే నార్మల్ ఒక చిన్న కార్యకర్తని, ఓ చిన్న అధ్యక్షురాలు పదవి తప్పితే నా చేతిలో ఇంక అంతకుమించి ఏముందండి. నేను చెప్తే సిఐ కానీ సిపి గారు కానీ ఏసీపీ గారు కానీ ఎమ్మెల్యే కానీ వింటారండి? మేము చెప్తే మాలాంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ చెప్తే ట్రాన్స్ఫర్లు అయిపోయి రేంజ్లో ఉన్నవి ఎక్కడైనా ఉంటే చూపించమనండి. అంత నేను బెదిరించేటట్టుంటే. అలాంటప్పుడు ఎక్కువ కేసులు గాజువాక నుంచే సిపి గారి దగ్గరికి ఎందుకు వస్తున్నాయి? మా గాజువాక నుంచి మా సిఐ గారి దగ్గర న్యాయం జరుగుతుందనా, న్యాయం జరగట్లేదని ఎక్కువ సిపి గారి దగ్గరికి వచ్చి నించుంటున్నాం? చెప్పండి ఒకసారి. ఆర్థికంగా తమను మోసం చేశామని చెప్పి పోలీసుల దగ్గరికి న్యాయం కోసం వెళ్తే న్యాయం జరగలేదు. అక్కడ అననాన్ని మాటలు, బూతు మాటలు ఏవైతే అన్నారో దాంతో ఆవేశంతో అని చెప్తాను కొట్టారని చెప్తున్నారు. దాంతోపాటు ఎప్పుడో జరిగిన ఈ సంఘటన వీడియో రూపం ఇప్పుడు తెచ్చి పొలిటికల్గా రాజకీయంగా తనని ఎదగకుండా చేయడమే ప్రధాన ధ్యేయంగా ఈ వీడియోని బయటకు పెట్టారని చెప్పి అనంతలక్ష్మి చెప్తున్నారు. కెమెరామెన్ రాముతో బిగ్ టీవీ మహేష్, విశాఖపట్నం నుంచి.